ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనకంటే ఒక సొంత ఇల్లు, మనం ఇది ఇలా చేసుకుందాం అలా, ఇవి ఖచ్చితంగా ఉంటాయి కదా న్యూ కపుల్ కి. సో అలా ఎలా స్మైల్ అది అంటే నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే ప్రతి కపుల్ ఫస్ట్ ఆలోచించేది అంటే కొంచెం సేవింగ్స్ ఇద్దరులో ఎవరు సేవింగ్స్ అన్నా తన సేవింగ్స్ చేయదు. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కొంచెం సేఫ్ గా పెట్టుకుంటది అమౌంట్. ఆ అమౌంట్ ఉందంటే ఓకే, అంతే, నాకు 1 లక్ష ఉందా ఓకే, అకౌంట్ లో అంత ఉండాలి, మిగతా సేవింగ్స్ చేయదు. అది ఉందిగా నాకాడ అన్నట్టు ఉంటది. తను పెళ్లి కాకముందు నుంచే సేవింగ్స్ లో పెట్టుకునేవాడు పాపం ఎవ్రీథింగ్. నాకు వచ్చి బొక్కలో జీతంలోకి వెళ్ళి కొంచెం తుక్కడ పక్కనేసి కొంచెం సగం తుక్కడ ఇంట్లో ఇచ్చి ఇంకొంచెం తుక్కడ నా కారు, నా మెయింటెనెన్స్, ఇంకొంచెం తుక్కడ నా అసిస్టెంట్. అయ్యో ఇన్ని బొక్కలు ఉంటాయి. ఈఎంఐలు సాఫ్ట్వేర్లు అంటేనే ఈఎంఐలు. ఓకే, ఇవాళ కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ హౌస్, డ్రీమ్ హౌస్ అంతే, ఇంకా దాని గురించి ఇంకేం లేదు. అంటే ఇప్పుడు పెద్దగా ఏం లేదు, అంటే లోకల్ కదా హైదరాబాద్ లో ఎల్బినగర్. సో పెద్ద ఇల్లే ఉన్నది మనకి, మీకున్నది మనకి మనదే, అల్టిమేట్లీ మనదే. అఫ్ కోర్స్ మనం ప్రాపర్టీస్ కొందాం అనుకున్నాము, ఇల్లు అనేది కట్టుకోవాలని కాదు, కానీ ఇప్పుడు ఏం ప్లాన్ చేసుకోలేదు. ప్రాపర్టీస్ కొన్నాం. నాకు భూములు అంటే మస్తు ఇష్టం, నాకు పొలము పండించుకోవాలి, ఫార్మింగ్ అండ్ ఆల్. సో నేను అదే అన్నాను, 2 ఎకరాలు కొనుక్కుందాము ఒక 1.5 yearలో. నాకు ఫామ్ హౌస్లు అంటే మస్తు ఇష్టం. ఇక కట్టేసి లోపల ఇక అంతా ఒక 4-5 ఆవులు కొనేసి, నాకు చాలా ఇష్టము. ప్లానింగ్ తో ఉన్నాడు. ఇద్దరు ఎవరు రొమాంటిక్? ఆఫ్ కోర్స్ నేనే. అది ఇందాక తనే ఒప్పుకుంది కదా స్టార్టింగ్ లో. ఫేవరెట్ రొమాంటిక్ సాంగ్ ఆర్ వాట్ ఎవర్? మనోహర సాంగ్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ మనోహర. అంటే వాసంతికి ప్రేమ వచ్చినప్పుడు, క్యూట్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? సేమ్ తనలాగా యాక్ట్ చేసి చూపించాలి. చెప్పవన్నా ఒకసారి చేసి చూపించా. మంచు ఇంత ఉంటది మంచు, కానీ ఈజం నన్ను నా అవతారం చూసాను, ఇట్లా ఉంటాయి కదా పందిలాగా, ఇంత ఉంటుంది నా ముందు. వస్తుంది జరిగిందా అనుకుంటే వెళ్ళిపోతుంది, టింగ్ 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 వెళ్ళిపోతుంది, వచ్చినట్టు ఇట్లా వెళ్ళిపోతుంది. అది ఇట్లా చూస్తా, ఏంది ఇది, ఎందుకు వచ్చింది, ఎందుకు పోయిందని అనుకుంటా. అలా వచ్చింది అనుకో మీద పడిపోతుంది, పట్టుకుంటది అంటది, అంతే. ఒక చిన్న బల్లి చేసినా కదా ఇట్లా పెట్టి అంటది, మళ్ళీ గిచ్చుతూ ఉంటది, ఇట్లా అంటది. ఇద్దరులో ఎవరు అల్లరి? బాగా ఇరిటేట్ చేస్తా, మస్తు ఇరిటేట్ చేస్తా. ఆ పిల్ల గమ్మున కూర్చున్నా, ఆమె మాట్లాడకపోతే నా కింద మీద అవుతుంటది. ఏదో ఒకటి గొడవైనా సరే ఏదో ఒకటి పడేస్తా కావాలని, అది నన్ను చూడాలని. దానికి కూడా చెప్పలేదు ఇప్పటివరకు. నేను తిరుగుతా, అటు ఇటు తిరుగుతా, దాన్ని అంటే నా అటు ఉంటది కాన్సన్ట్రేషన్ గా నేను చూడా చేయడానికి అలా చేస్తా, తిరుగుతా గానీ దేకనట్టు బిహేవ్ చేస్తా. మంచోడిని నేనే పోయి సారీ చెప్తా ఫస్ట్, నేనే అడుక్కుంటా. తినదు, కూర్చుంటది, నేను పోయి దండం పెడతా, తిను అని చెప్పి తినిపిస్తా. ఎప్పుడు తినలేదు రండి, బాగా తింటానే. అయ్యో మచ్చు ఒక్కటి చెప్తానమ్మా హైలైట్. గొడవైంది, తినలేదు, నేను మన్నా వచ్చింది, దా పప్పు చేసిన తిందు దా అన్నది, నేను తినిపా అన్నాను. తర్వాత సరే సరే దా సారీ తిందాం దా అన్నది. నేను తిన్ను ప్లీజ్, నాకు ఆకలి అయితే లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు తిను, నేను తర్వాత తింటా. నా తర్వాత తింటాను కూడా వెళ్ళలేదు, నాకు ఆకలి అయితే లేదు, అర్థం చేసుకో. కోపంతో వెళ్ళిపోయింది, డోర్ దడేలమని వేసేసింది, లోపల పిసుకుతుంది, నాకు గలీజ్గా ఆకలి అవుతుంది. నైట్ నుంచి తినలే నేను, మధ్యాహ్నం అది పోయి నేను హాల్లో పోగానే ప్లేట్ పెట్టుకొని ఇట్లా కూర్చొని తిన్నది చూడు, అది హైలైట్. మంచిగా చూసావా చెల్లికి, అంటే అక్కడ వదినకి ఫ్లవర్స్ ఇచ్చి చెల్లికి ఇలా బెండ ఇవ్వను. అర్థం కాలేదు, నేను ఇలా ఇస్తే థ్యాంక్ యూ సో మచ్ అని ఎవరు ఇవ్వలేదు నాకు ఇలా. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం. ఇప్పుడు బయటికి ఇన్ని తీసుకుందాం. చాక్లెట్స్ బాగా కొనిస్తాడు, కూర్చొని పట్టించుకోలేదు నన్ను, తింటనే ఉంది. నేను చూసి ఉన్నట్టు గమ్మున వెళ్ళిపోయినా, నాకేమో గాలుతుంది. నేను ఎట్లా ఇప్పుడు మనకేమో సిగ్గు ఎక్కువ, అంటే సిగ్గు అంటే సిగ్గుచరం అంటాం కదా, ఈజీ ఇట్లా పో ఇప్పుడు దాని దగ్గర పోయి తింటే ఇట్లా వస్తుంది ఇప్పుడు నన్ను అన్నట్టు నేను గమ్మున ఆ రూమ్ లోకి పోయినా. 2 సార్లు తిరిగినా, అయినా రాలే. 4 గంటలకు వచ్చి 4:30కు వచ్చి ఆకలిస్తుందా తిందుకు రా అన్నది. నేను ఎట్లా తింటా ఇప్పుడు, అది ఆల్రెడీ తినేసింది, నేనెందుకు తింటా, నేను తిను, నాకు ఆకలి అయితే లేదు, నువ్వు పో అన్నా.
తినలేదు నైట్ దాకా మొత్తం ఆ డే తినలేదు లేదు తిన్నావు. ఏంటంటే వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ నేను కలిపి పెట్టాలి అనేది ఎక్స్పెక్ట్ చేశాడు. సరేలే మనకి తెలియదు కదా. ఎందుకు తెలీదు? నేను తినిపిస్తే గానీ తినదు ఆ పిల్ల. సో నేను వెళ్ళి ప్రతి రోజు నేను తినిపిస్తే గానీ తినదు. ప్లేట్ లో వేసుకొని కలిపి పెడితే అప్పుడు తిన్నాడు. నీకు తెలియదు ఇది ముందే చేయాలని అని అన్నాడు. సారీ బేబీ తిను అని అప్పుడు తిన్నాడు. ఇదేదో ముందే చేసి ఉండొచ్చు కదా అన్న. ఇప్పుడు తను తినిపిస్తుందంటే నో అని ఎలా చెప్తాను. తన ఫేస్ లో ఫేవరెట్ పార్ట్ అందరు తన కళ్ళు అంటారు కదా, సో నాకు తన స్మైల్ అంటే ఇష్టం. నవ్వుతే చాలా బాగుంటది. అవును, నవ్వుతే చాలా బాగుంటది. అలానే నవ్వుతుండాలి. నవ్వుతుండు. నువ్వు చల్లగా ఉండు, నన్ను చల్లగా చూసుకో. తదాస్తు. నేను ఏం అనలేదురా. నువ్వు చెయ్యి ఎత్తితేనే నాకు భయం అమ్మ తల్లి. అన్నలో ఫేవరెట్ క్వాలిటీస్ ఏంటి, అన్నలో ఫేవరెట్ పార్ట్ ఏంటి? ఫస్ట్ ఫేవరెట్ పార్ట్ నాకు లిప్స్ అంటే ఇష్టం. ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు ఏదో నేను సైకో రాక్షసి అనుకోండి అలా బిహేవ్ చేస్తున్నావు తెలుసా నువ్వు. వాళ్ళేదో అనుకోవడం మీద ఆల్రెడీ అనుకుంటున్నాడు. బేబీ అనుకోవడం కదా, అనుకున్నాడు ఆల్రెడీ. ఓకే, సో నాకు లిప్స్ అంటే ఇష్టం. క్వాలిటీస్ కూడా అడిగింది. క్వాలిటీ చెప్తానే. నాకు కూడా తెలియదు అందుకే. సో నాకు క్వాలిటీ ఏంటంటే మంచిగా తినిపిస్తాడు అండ్ కేర్ చాలా బాగా చేస్తాడు అండ్ ఏడిస్తే నచ్చదు తనకి. అదే నాకు నచ్చిన క్వాలిటీ, అదే నాకు నచ్చని క్వాలిటీ కూడా. నిజం. కళ్ళలో నీళ్ళు వచ్చిందా, కళ్ళలో ఒక్క డ్రాప్ కింద పడ్డదా అయిపోయింది ఆ రోజు. తనకు తను హార్మ్ చేసేసుకుంటాడు. నేను ఏడవకూడదు, అస్సలు ఏడవకూడదు. ఇంట్లో ఏడవద్దు అంతే. ఇంకా దాంతో నేను ఆపేస్తా. ఓకే ఓకే నేను భయపడుతుంది. రోజు ప్యానిక్ అయిపోయింది. వెళ్ళి ఫ్రిడ్జ్ పక్కన కూర్చుంది, ఇట్లా పొడుగుతుంది. ఇట్లా రాజీ వచ్చి చెప్పిన తెలియదు నాకు. నేను లేదు తను ఏడుస్తుంది తన పర్సనల్ థింగ్స్ వల్ల, ఏదో చిన్న ఇంట్లో ఇష్యూ వల్ల. నాకు తెలియదు అది మమ్మీతో ఏదో చిన్న ఇష్యూ అయింది. నాకు తెలియదు. మమ్మీతో గొడవ అయితే కూడా నేను ఏడవకూడదా అంటే అది కాదు అని నాకు తెలియదు. లేదు తను ఈవినింగ్ 4-5 దాకా ఏడుస్తుంది మార్నింగ్ నుంచి. ఐ ట్రై టు కన్విన్స్ హర్. బతిమిలాడినా, గడ్డం పట్టుకున్నా, అడుక్కున్నా, నీకేం ప్రాబ్లం చెప్పు, నేనున్నా కదా, ఏమున్నా సరే సార్ట్ చేద్దాము అంటే లైక్ ఫినాన్షియలీనా. వద్దు, నువ్వు ఉంటే చాలు, మాకు ఇంటికి ఆడబిడ్డని ఇస్తున్నారా చాలు. మా మమ్మీ కూడా అదే, ఆడపిల్లని ఇస్తున్నారు, ఇంకేం కావాలి మనకు. తనకు లౌడ్ స్పీకర్ పెట్టి వినిపించిన, ఆ పిల్ల ఏడవద్దు, మనకి ఆడపిల్లని ఇస్తే చాలా, దానికి మించి ఇంకేం కావాలి, మనం చూసుకుందాం బంగారం లాగా. లాస్ట్ కంట్రోల్ కాక ఇక ఏడుస్తుంది కదా, ఇక ఇట్లా అని చెప్పి కూర్చొని ఉన్నా, ఇట్లా కింద కూర్చొని ఉన్నా, ఏడుస్తుంది. చూసిన లేచి గట్టిగా ఫోన్ ఇసిరేయడం ఏదో చేసింది. నేను ఇక డోర్ పక్కన ఉన్నాను కదా, నేను మార్షల్ ఆర్ట్స్ యాక్చువల్లీ బ్లాక్ బెల్ట్. నేను చూపించాల్సిన అంటే కొంచెం కోపం ఎక్కువ. సో నేను కోపం వచ్చినప్పుడు తను హార్మ్ చేయలేను కదా నేను. సో నేను గట్టిగా డోర్ని కొట్టడం స్టార్ట్ చేసిన. డోర్ ఎలా అంటే ఫ్రాక్చర్ వచ్చేదాకా కొట్టాను. నాకు తెలుసు నా చెయ్యి ఇరిగింది, క్రాక్స్ వచ్చినాయని కూడా తెలుసు, బట్ వచ్చేదాకా కొట్టాను మళ్ళీ అప్పుడు. సో యాక్చువల్లీ ఆ క్వాలిటీ ఇంట్లోకి నచ్చదు, తనకు నచ్చదు, ఇన్ఫాక్ట్ నాకు కూడా నచ్చదు. ఎందుకంటే తర్వాత నేను కదా సఫర్ అవుతున్నా, నేను బాధపడుతున్నా. అది నేను ఐఎమ్ ట్రైంగ్, ఐఎమ్ చేంజింగ్ ఎ లాట్. ఇట్స్ బీన్ లైక్ స్టార్టింగ్ లో చూసిన ఇదంతా ఏం లేదు ఇప్పుడు, అంతా చాలా అంటే కంట్రోల్ చేసుకుంటున్నాను. తను ఎప్పుడైతే భయపడ్డది అన్నదో ఆ తర్వాత చెప్పేసా, ఓకే నన్ను నేను హార్మ్ చేసుకోను. నీకు ఎఫెక్ట్ అయ్యేది ఏది నేను చేయను, అది కూడా నీకు భయం అవుతుందంటే ఇక నేను చేయను అన్నాను.